అందరికీ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మనీషా తెలుగు అమ్మాయి. అంతా ఎలా ఉన్నారండి? సూపర్గా ఉన్నాను. అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. నేను వీడియో పెట్టేపటికి పండగ అయిపోయి ఉంటుంది కాబట్టి బిలేటెడ్గా హ్యాపీ శ్రీరామనవమి. మేము ఆ రోజు అయితే స్పెషల్ అయితే చూడండి బాదం కీర అయితే చేశాను అనమాట ఇంట్లో. చాలా టేస్టీగా ఉంటుంది బాదం కీర. మనం చేసుకునే పాయసం కన్నా ఈ బాదం కీర అనేది చాలా బాగుంటుంది, బాగా వచ్చింది కూడా. తర్వాత ఇక్కడ చూసారా ఇంకొక స్పెషల్ అలసంద వడలు, అందులో కాంబినేషన్ పప్పు ఇదైతే చేశాను. అది మార్నింగే దేవుడికి నైవేద్యం పెట్టాలనేసి చేసేసి నైవేద్యం అయితే పెట్టేశాను అనమాట. తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్కి గుత్తొంకాయ, వైట్ రైస్, బాదం కీర ఇవైతే ఇదే అండి పండగ రోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి. సూపర్గా లాగించేసాము, ఎందుకంటే మా పిల్లలకి చాలా ఇష్టం అనమాట ఈ బాదం కీరు. ఈ బాదం కీరు మా వాడి ఫేవరెట్. అలసంద వాడు అనేది మా ఆయన అంటే వేడివేడిగా అప్పుడప్పుడే తింటారు, కానీ మళ్ళీ అయితే తినరు అనమాట. ఆయన ఇష్టం కొద్దీ వచ్చేసాను. మా పాప వచ్చి గుత్తొంకాయ అడిగింది, అందుకని మా పాప కోసం గుత్తొంకాయ కూర రైస్ తను బాగా ఇష్టంగా తింటుంది. అలాగా ముగ్గురికి ఇష్టమైనవి ఆ రోజు అయితే వండి పెట్టేశాను అనమాట. హ్యాపీగా తిన్నారు. తర్వాత ఇంకా మొత్తం అన్నీ వేసి ఇచ్చేసి పాయసం అయితే తాగేశారు మా ఆయన. ఇంకా నేను ఆయనకి భోజనం అయితే పెట్టిచ్చేస్తున్నాను చూడండి. ఒకవైపు భోజనం చేస్తున్నప్పుడు పాటలు అయితే పెట్టుకున్నారు చూడండి. మా వాడికి ఏం పిచ్చో తెలియదు కానీ కుర్చీని మడత పెట్టే సాంగ్ ఎక్కడొచ్చిందేమో కానీ అది ఎక్కడున్నా కానీ ఊపు వస్తుంది. మా వాడికి బాగా డ్యాన్స్ వేస్తే ఎగురుతూ ఉంటాడు చూడండి, బాగా ఎగురుతున్నాడు. మా ఆయన తిండం ఆపేసి మరి వాడితో పాటు చూడండి అలాగా చూస్తూ ఉన్నాడు. ఏదో రాని స్టెప్స్ అన్నీ వేస్తున్నాడు. వాడికి ఇష్టానుసారం ఎగురుతూ ఉన్నాడు. చాలా యాక్టివ్ ఉంటాడు మా బాబు అయితే. సాంగ్స్ విన్నాడంటే వాడికి బాడీలో ఊపు వచ్చేస్తుంది. మేబీ నా వల్ల అనుకుంటాను. ఎందుకోసం అంటే నాకు డ్యాన్స్ అంటే పిచ్చ ఇష్టము. స్కూల్ డేస్, కాలేజ్ డేస్లో అయితే నాకు ఈ డ్యాన్స్ బాగా ఇష్టము. డ్యాన్స్ బాగా వేసేదాన్ని అనమాట. అన్నిట్లోని పార్టిసిపేట్ చేసేదాన్ని. డ్యాన్స్లో మాత్రమే. ఎక్కడైనా ఏదైనా జరుగుతుంది స్కూల్లో, కాలేజ్లో అంటే కంపల్సరీ నా పర్ఫార్మెన్స్ అనేది ఉండేదన్నమాట. చాలా ఇష్టం నాకు. మామూలుగా ఇంట్లో కూడా ఎప్పుడు అలా సాంగ్స్ విన్నామంటే బాడీలో ఊపు వచ్చేస్తుంది, ఎగురుతూ ఉంటాము. ఈవెన్ ఇప్పటికి కూడా అంటే అప్పట్లా కాదు కానీ జస్ట్ సింపుల్ స్టెప్స్ అలా వేసుకుంటూ ఉంటాము. మీకు ఇంకో విషయం చెప్పనా, అలాగ మనము డ్యాన్స్ వేసుకుంటూ ఫీల్ అవుతూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటే మనం వెయిట్ లాస్ కూడా అంటే వర్కౌట్స్ కన్నా మనం ఇలా చేస్తున్నట్టయితే సాంగ్స్ డ్యాన్స్ చేస్తూ కూడా మనం వెయిట్ లాస్ అనేది తగ్గొచ్చు అనమాట. ఇది నా విషయంలో అయితే జరిగిందనమాట. వెయిట్ లాస్ అనేది ఎక్సర్సైజ్ చేస్తేనే కాదు, మనం డ్యాన్స్ చేసినా కూడా వెయిట్ లాస్ అనేది అవుతాము. ట్రై చేయండి, మీకే తెలుస్తుంది రిజల్ట్స్ అనేవి. తర్వాత నేను నేనైతే పెట్టేసుకొని అందరికీ పెట్టేసి నేనైతే తింటూ ఉన్నాను. మా వాడేమో ఆపట్లేదు, వాడు కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు డ్యాన్స్. అని లాగేయడము, ఎగరడము ఇదే ఉంది. చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ వచ్చి అడుగుతుంటే మా వదిన చూడండి నాగిని చేతులు అలా ఊపిస్తున్నాడని వదినకైతే నేను చెప్తూ ఉన్నాను అనమాట. అసలు తినడానికి కూడా అవ్వట్లేదు, నవ్వు ఆపుకోలేకపోతున్నాం అనమాట. తర్వాత ఇక్కడ ఈవినింగ్ మాకు ప్రతి శ్రీరామనవమికి మా ఊర్లో పారాడ్ అనేది జరుగుతుంది అనమాట. అందుకోసం అక్కడికైతే వెళ్ళాము. ఆల్మోస్ట్ చీకటి అవుతూ ఉంది. ఎప్పుడూ అర్లీగానే జరిగేది, కాకపోతే ఇంకా ఆ రోజు కుందేళ్ళు దొరకడం లేట్ అయిందని చెప్పేసి కొంచెం చీకటి పడే వరకు అయితే అయిపోయిందనమాట. పిల్లల్ని తీసుకొని అయితే వెళ్ళాం పారాట అక్కడికి. అంటే మా బస్ స్టాండ్ దగ్గర చైన్లో. పారాట్ అంటే మీకు ఐడియా అంటే విలేజ్ పీపుల్స్కి అయితే ఐడియా ఉంటుంది, మిగతా వాళ్ళకి తెలిసి ఉండదు మేబీ. అన్ని చోట్ల చేసుకోరు, కొన్ని సైడ్ చేస్తారు. మా సైడ్ అయితే చేసుకుంటాం అనమాట. ఇలాగ తోటలో అనేది దేవుళ్ళని ఎత్తుకొచ్చి అక్కడ దింపి కుందేళ్ళని అనేవి అంటే రన్ చేపిస్తూ పట్టుకోవడము అలా చేస్తూ ఉంటారు. పారాట అనేసి అంటారు. చూస్తూ ఉండండి, మీకే అర్థమవుతుంది. ఇంకా అర్లీగా చేస్తుంటే అంటే చీకటి పడకముందే అయితే ఇంకా బాగుండేది, బాగా చూపించడానికి కూడా. ఆ రోజు మార్నింగే ఒకటి పడింది కానీ పాపం వేడి వల్ల చనిపోయిందంట. అందుకోసం ఈవినింగ్ రెండేమో దొరికాయి. అది కూడా ఏంటంటే మామూలుగా మా ఊర్లో 2 times చేస్తారు పారాట్ అనేది. అప్పుడు లాస్ట్ ఇయర్ 1 time చేశారంట. ఈసారి కూడా అలానే చేయాలి అని అనుకున్నారు. అందుకోసమే కుందేళ్ళు పడలేదు. మళ్ళీ 2 times చేస్తామని మొక్కున్నాము. దాని తర్వాతే కుందేళ్ళు అనేవి పడ్డాయి అని చెప్పేసి. ఆఫ్టర్నూన్కి అంతా కుందేళ్ళు పట్టుకుని వచ్చేసేవాళ్ళు, కానీ ఆ రోజు ఈవినింగ్ అయిపోయింది. చూసారా, మా ఊరి రాజుల స్వామి, ఆంజనేయ స్వామి వీళ్ళే అనమాట పారాట్లో ఉండేది. చూసారా కుందేళ్ళు అలాగ తిప్పుతారనమాట మొత్తం గుడి చుట్టూ, అంటే దేవుళ్ళ చుట్టూ అలాగా 3 times 5 times అలాగా
దేవుళ్ళ చుట్టూ తిప్పి తర్వాత పరేడ్ అనేది స్టార్ట్ చేస్తారు. ఎప్పుడు చాలానే ఉండేవన్నమాట, 4, 5 ఇలాగ ఎక్కువ క్వాంటిటీ అయితే ఉండేవి కుందేళ్ళు. కానీ ఈసారి చాలా తక్కువ దొరికాయి. మళ్ళీ ఇదే కాదండి, మళ్ళీ అంటే ఇప్పుడు మండే వస్తుంది కదా, అప్పుడు కూడా మా ఊర్లో పరేడ్ అనేది చేస్తారు. 2 టైమ్స్ అని మొక్కున్నారు కదా, అందుకోసమే ఇప్పుడైతే ఇలాగ కానీ చేసి మరి నెక్స్ట్ మండే కూడా ఊర్లో పరేడ్ అనేది చేస్తారు. మేబీ అప్పుడు ఏమన్నా వెళ్తే మళ్ళీ వీడియో అనేది తీసి షార్ట్ లాగా అయితే పెడతాను అనమాట. ఎందుకంటే ఇప్పుడు చీకట్లో అంత కనిపించదు కదా, అందుకోసమే మళ్ళీ అనేది మేబీ ట్రై చేస్తాను పెట్టడానికి కోసమే. చూసారా జనాలు అంతా వచ్చారు, చీకటి అవుతున్నా సరే వచ్చి ఉన్నారు చూడండి. ఏంటో ఇప్పుడు ఎండాకాలం అనే మాటే కానీ అలాగ ఐస్ క్రీమ్ బండ్లు పెడతారు, అవి తినగానే లేనిపోని తలనొప్పులు, జలుబులు, ఏం ఐస్ క్రీమ్సో ఏంటో కానీ అసలు చావు దొబ్బుతున్నారు దేవుడా. అస్సలు టేస్ట్ ఉండవు, పాడు ఉండవు. అది అన్నిట్లోనూ వెజిటేబుల్ ఆయిల్స్ వేసి చేస్తున్నారు, ప్యూర్ ఐస్ క్రీమ్ కాదు, వెజిటేబుల్ ఆయిల్స్తో అంటే పామ్ ఆయిల్ ఉంటుంది కదా, వాటితో చేసి అమ్ముతున్నారు. పిల్లలకి హెల్త్ ఇష్యూలు, పిల్లలకైనా పెద్దలకైనా హెల్త్ ఇష్యూస్ అనేవి బాగా వస్తున్నాయి. చీకట్లో మీకు కనిపిస్తుందో లేదో అక్కడ పరేడ్ అయితే జరుగుతుంది. నేను క్యాప్చర్ చేయడానికి చూస్తున్నాను కానీ అక్కడ లైట్స్ ఏం లేవు కదా, అందుకోసమే కనిపించట్లేదు. అలాగా పరిగెత్తిచ్చేసి వాటిని పట్టుకోవడము ఇలా చేస్తారు, అదే పరేడ్ అనమాట. తర్వాత ఇక్కడ చూసారా, ఇక్కడ గొర్రెలు అనేవి తిప్పుతారనమాట పరేడ్కి ముందు. గొర్రెలను కూడా అంటే గొర్రెలు మేకలు ఉంటాయి కదా, వాటిని కూడా అలాగా దేవుళ్ళ చుట్టూ రౌండ్స్ అనేవి తిప్పిస్తారు. ఇక్కడైతే ఇంకా తిప్పడం అంతా అయిపోయింది, పారెడ్ కూడా కంప్లీట్ అయి వస్తుంది అనమాట. 2 కదా, తను స్పీడ్గానే అయిపోగొట్టేశారు చీకటి అయిందని చెప్పేసి. మా బాబుని ఎత్తుకొని అయితే మా ఆయన ఉన్నారు. అక్కడికి వచ్చాక ఏమైందంటే మా వరుణ్ గారు వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్ళిపోయాడు అనమాట. వాడు అప్పుడే పెద్దవాడు అయిపోయాడు, మమ్మల్ని వదిలేసి మరి ఫ్రెండ్స్తో వెళ్ళిపోయాడు వాడు చీకట్లో. నేనైతే కాసేపు వెతుక్కున్నాను వాడిని ఎటు పోయాడా అని చెప్పి. నేను మా ఆయన ఒక సైడ్, నేను ఒక సైడ్ ఎతికితే వాడు ఫ్రెండ్స్తో ఉన్నాడనమాట. ఏంటో ఈ మగపిల్లల వాళ్ళకి పుట్టుకతోనే స్టార్ట్ అవుతాయి అనుకుంటా ఇలాంటివన్నీ. చూడండి మమ్మల్ని వదిలేసి మరీ వెళ్ళాడు వాడు వాళ్ళ ఫ్రెండ్స్తో. ఇక్కడ వచ్చేసి మా ఊరు అక్కకి చెప్పాను ఇలా వీడియోస్ అంటే ఛానల్ ఉందక్క సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పాను. మనం చెప్తాను కదా తెలిసేది, చాలా మందికి తెలియదు. అంటే జెంట్స్కి ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో ఇలాగ ఐడీస్ ఉన్నాయి కాబట్టి అక్కడ చూసి వాళ్ళకి తెలుస్తుంది. కానీ కొంతమంది లేడీస్కి అయితే మా ఊర్లో చాలా మందికి తెలియదు, కొంతమంది తెలిసి కొంతమంది తెలియదు. అందుకోసమే నేను చెప్పగానే అక్క సబ్స్క్రైబ్ చేసి ఉందన్నమాట. తర్వాత అక్కతో కొంచెం చిన్న వీడియోను అలాగే క్లిప్స్ అయితే తీసుకున్నాను అనమాట, ఫొటోస్. ఇంక చూసారా పరేడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ రాజుల్ని, ఆంజనేయ స్వామిని ఎత్తారనమాట. ఇంకా ఊర్లోకి అనేది వెళ్తారనమాట. బాగా చీకటి అయిపోయింది, అందుకోసమే వీడియో అంత క్లియర్గా అయితే రావట్లేదు. వచ్చినంత మాత్రం చేసేసేయండి. ఇంకా నెక్స్ట్ చెప్పాను కదా జరుగుతుందని చెప్పేసి, మండే జరుగుతుంది. ఇది ఎప్పుడు అప్లోడ్ చేస్తానో మరి, అంటే ఈ మండేనే వీడియో అనేది అప్లోడ్ చేస్తానన్నమాట. వెళ్ళడానికి ట్రై చేస్తాను. ఆ రోజు మా ఆయనకి డ్యూటీ కూడా ఉంది, కానీ ఫ్రెండ్స్తో వెళ్ళాలి అని చెప్పేసి అయితే అనుకున్నాను అనమాట. వీడియో మీకు చూపిద్దామని చెప్పేసి. ఎప్పుడు కొంతమంది తెలియదు కదా ఎలా జరుగుతుంది ఏంటి అని చెప్పేసి, మా ఊర్లో ఎలా జరుగుతుందో క్యాప్చర్ చేయాలని అనుకుంటాను కానీ చేయాలని చెప్పేసి అక్కడ జనాల్లోకి వెళ్ళగానే ఏమనుకుంటారో అని ఒక ఫీలింగ్ అనమాట, మొబైల్ పట్టుకొని అలా తీయడము. ఎందుకంటే నాకు బిఫోర్ మ్యారేజ్ ముందు నాకు అస్సలు మొబైల్ అలవాటు అనేదే లేదు. మ్యారేజ్ అయ్యాక మా హస్బెండ్ తీసిచ్చేయడమే ఫస్ట్ టైం నా మొబైల్ అనమాట. అప్పటి నుంచే నేను వాడడం స్టార్ట్ చేశాను. అంతకుముందు నాకు ఆపరేటింగ్ తెలీదు, ఏం తెలీదు. అందులో అప్పట్లో ఎలా ఉండేదంటే మొబైల్ పట్టుకుంటే అమ్మాయి మొబైల్ వాడుతుంది అని చెప్పేసి అదోలా అనుకునేవాళ్ళు, పల్లెటూరులో కదా, అంత తెలియదు. అందులో అప్పుడు అంత అప్డేట్ కూడా లేదు కదా, ఆ ఫీలింగ్ అనేది ఉంటుంది అనమాట పల్లెటూరులో. ఇంకా అప్డేట్ అవ్వలేదు కదా, ఈ మధ్యనే కొంచెం బెటర్ అనమాట, కొంచెం అప్డేట్ అవుతూ ఉన్నారు. చూసారా, తర్వాత మేము బారాట్ నుంచి వచ్చేసాక ఇంకా అక్కడ కాయలు ఏం తీసుకెళ్ళలేదు, అందుకోసమే డైరెక్ట్ గుళ్ళోకి వెళ్ళి అక్కడ కాయ కొట్టిద్దామని చెప్పేసి వెళ్ళామన్నమాట. మళ్ళీ మెరమని స్టార్ట్ అవ్వగానే ఇంకా కుదరదు కదా, అంతలోనూ పిల్లలు గోల్ చేస్తారు, అప్పుడు కుదరదు అని చెప్పేసి అన్నయ్య, వదిన, మా చెల్లి, మా తమ్ముడు, మా డాడీ, నేను, మా బాబులు, మా పాప అంతా వెళ్ళామన్నమాట. అన్నయ్యకి రీసెంట్గా యాక్సిడెంట్ అయితే అయ్యింది, అందుకోసమే కొంచెం హెల్త్ అనేది బాగాలేదనమాట. అంటే కొంచెం గడ్డం ఫ్రాక్చర్ అయింది, అలాగే ఐ పైన 3 or 2 స్టిచ్చెస్ ఏమో పడ్డాయి. అన్నీ ఇప్పుడిప్పుడే కోలుకుంటూ ఉన్నారు. అందుకోసమే నేను బర్త్డే వీడియో అనేది, మా చిన్న బాబు బర్త్డే వీడియో అనేది అప్లోడ్ చేయలేదన్నమాట. ఆ రోజే మా అన్నయ్యకి అలా అవ్వడము, అందుకోసమే ఇంకా
ఏం వీడియో తీయలేకపోయాను. అంటే కేక్ కటింగ్ ముందు వరకు వీడియో తీశాను. దాని తర్వాత అలా జరగడం వల్ల నేను అక్కడితో ఇంకా ఆపేసాను అనమాట. ఎడిటింగ్ ఇవన్నీ ఏం చేయలేదు. మేబీ నెక్స్ట్ అది కూడా అప్లోడ్ చేయడానికే ట్రై చేస్తాను. కేక్ కటింగ్ అయితే చేయలేదు కానీ మిగతా అంతా చేసాము. కాకపోతే కేక్ కటింగ్ డైరెక్ట్ మేము మా అన్నయ్యకి కొంచెం బాగా అయ్యాక కదిరికి వెళ్ళేసి అక్కడ కేక్ కటింగ్ చేద్దామని చెప్పేసి నేను మా హస్బెండ్ అయితే ప్లాన్ చేసుకున్నాము. నెక్స్ట్ ఇంక అన్నయ్య కోలుకున్నాక నెక్స్ట్ కదిరికి వెళ్ళి అక్కడైతే కేక్ కటింగ్ చేసి దాంతోపాటు అంటే బర్త్డే రోజు తీసాను కదా ఆ వీడియోతో పాటు కేక్ కటింగ్ వీడియో కూడా యాడ్ చేసి పెట్టాలని చెప్పేసి ప్లాన్ అయితే చేసుకున్నాను. డెఫినెట్గా వీడియో అయితే మరీ అప్లోడ్ చేసేస్తాను. ఇంకా చాలా బోల్డ్ వీడియోస్ ఉన్నాయి. ఎడిటింగ్కే టైం లేదనమాట. కొంచెం టైం అయితే పడుతూ ఉంది. ఇంట్లో వర్క్స్ అయితే భారీగా ఉన్నాయన్నమాట. ఒకసారి ఏంటంటే అసలు సెల్ఫ్ కేర్ కూడా తీసుకోవడానికి కూడా టైం ఉండట్లేదు అనమాట. నాకు అంత బిజీ అయిపోయింది లైఫ్. అందులోనూ నేను ఒక్క పని చేసే చోట 2 పనులు అలాగ చేసుకొని ప్లాన్ చేసుకుంటున్నాను. మన పని అనేది గొర్రెల్లాగా చేయకూడదు అనమాట. కొంచెం ప్లానింగ్తో చేసుకోవాలన్నమాట హౌస్ వైఫ్లు. ఎందుకంటే హెవీగా పని అయిపోతుంది. అంటే ఇప్పుడు వంట చేస్తూ ఉండగా పక్కన మనం వంట చేసిన సామాన్లు పడతాయి కదా తోమడానికి, అవి తోమేసుకోవడము. అంటే అలాగా ఎప్పుడప్పుడు అంటే వాషింగ్ డైలీ చేసుకోవడము, అవి ఈవినింగ్ అంతా ఫోల్డ్ చేసి లోపల పెట్టేసుకోవడము. ఎప్పుడప్పుడు చేసుకుంటే పని ఎక్కువ అవ్వదు అనమాట. ఒకసారిగా అన్నీ పెట్టుకున్నామంటే బాగా స్ట్రెయిన్ అయిపోతాము. మనకి సెల్ఫ్ కేర్ తీసుకోలేము. అందులోనూ మనము పెద్ద ఫ్యామిలీ అయితే హ్యాండిల్ చేయలేమన్నమాట. నా సీక్రెట్ అదే అనమాట. నేను ఎప్పటికప్పుడు కంప్లీట్ చేస్తూ ఉంటాను. అందుకోసమే నేను 3 పిల్లల్ని హ్యాండిల్ చేస్తూ మా ఆయన చూసుకుంటూ నా సెల్ఫ్ కేర్ కూడా తీసుకొని నా మీద నేను ఫోకస్ చేయడానికి ఇలాగ ట్రై చేస్తూ వీడియోస్ చేయడానికి టైం అనేది తీసుకుంటూ ఉంటానన్నమాట. చూడండి అంతా టెంకాయలు అయితే కొట్టించాము. రాజులకి ఆంజనేయ స్వామి కొట్టించి కాసేపు కూర్చుందామని అయితే అక్కడ కూర్చున్నాము. ఇంకా మా ఆయన అయితే కొబ్బరి తినమని కొబ్బరి అయితే ఇస్తున్నారు. ఇక్కడ మా వదిన మా తమ్ముడు చూడండి వాడికి నడకైతే నడిపిస్తున్నారనమాట. నడుస్తున్నాడు మా వాడు. 1 ఇయర్ అప్పుడే మాటలు కూడా మాట్లాడేస్తున్నాడు. అమ్మ అని పిలుస్తున్నాడు. మనం ఏదైనా మాట్లాడితే రివర్స్ వాడు అంటే వాడి భాషలో వాడు ఆన్సర్ ఇస్తాడు. కాకపోతే మనకే అర్థం కాదనమాట. పిల్లల భాష మనకు అర్థం కాదు కదా. నడుస్తూ ఉన్నాడు చూడండి. 1 ఇయర్కి చాలా యాక్టివ్ అని కూడా చెప్పకూడదు, హైపర్ యాక్టివ్ అని చెప్పాలి. మా బాబు చాలా యాక్టివ్. అసలు వాడితో ఎలా టైం వెళ్ళిపోతుందో తెలియదు. చాలా బోల్డ్ టైం పాస్ అవుతుంది అందరికీ. డ్యాన్స్ అయితే మామూలుగా చేయడు. సాంగ్స్ వస్తుండగానే ఊపు వచ్చేస్తుంది. అందులో మా వాడికి ఫేవరెట్ సాంగ్ కూర్చుని మడతపెట్టి సాంగ్. ఆ సాంగ్ ఎక్కడ వినపడినా సరే వాడి బాడీలో ఆటోమేటిక్గా ఊపు అనేది వచ్చేస్తుంది. ఇక్కడ ఇంకా దర్శనం ఒకేసుకున్నాము. టెంకాయలు కొట్టించేసుకొని ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకా డిన్నర్ ఏమి ప్రిపేర్ చేయలేదు. ఆఫ్టర్నూన్ చేసిందే ఉంది. తర్వాత ఇక్కడ అంటున్నాడు ఇప్పుడు తీసేది వీడియో రెడీ అయినప్పుడు కదా తీసేది అని చెప్పేసి వాడు అంటున్నాడు అనమాట. నార్మల్గా వచ్చేసాడు మా తమ్ముడు. వాడు చాలా ఫుల్ బిజీ అయిపోయాడు పాపం. అన్నయ్యకి బాగలేకపోవడం వల్ల ఇంట్లో వర్క్స్ అన్నీ మా తమ్ముడి మీదే పడ్డాయి అనమాట. బయటకు వెళ్ళి ఉంటాయి కదా అవి తీసుకురావడం ఇలాగా. తర్వాత ఇక్కడ మేము వచ్చేసి డిన్నర్ చేద్దాం అనుకున్నాము. అంతలోపే ఇంకా ఎప్పుడు మళ్ళీ అంటే మా తోటలో కదా ఇల్లు, అక్కడికి వెళ్ళడం ఎందుకులే, మళ్ళీ వెళ్ళి రావడం ఎందుకులే అని చెప్పేసి అలా మీద కూర్చొని ఉన్నాం చల్లగాలికి. అంతలోనే స్వాములను అయితే ఎత్తారనమాట. అంటే ఇప్పుడు ఊరేగింపు అనేది జరుగుతుంది ఊర్లో. ఊరేగింపు అయితే స్టార్ట్ అయ్యింది చూడండి. అలాగ పోటీ పెడతారనమాట. ఆ రాజులకి ఆంజనేయ స్వామికి కాసేపు అట్లా పోటీలు పెట్టేసి తర్వాత బజార్లోకి ఊరంతా తిప్పుతారనమాట. ఇంకా అదే చూపిస్తున్నాను ఇక్కడ. ఒకరొకరు జనాలు అయితే వస్తూ ఉన్నారనమాట. నా చిన్నప్పుడు బాగుండేది పారాట అంటే. ఎప్పుడు ఆఫ్టర్నూన్ నుంచి రెడీ అవుతే ఈవినింగ్ ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ చేసేవాళ్ళం రెడీ అవ్వడం. మా మమ్మీని అయితే తల తినేసేవాళ్ళం. ముగ్గురం కదా మేము. అన్నయ్యకేమో బాగా అన్నయ్య తమ్ముడు గుడి దగ్గరికి వెళ్ళిపోయేవారు. ఇంకా దేవుని కడుతున్నట్టుగానే రెడీ చేసి వెళ్ళిపోయేవాళ్ళు. నేనైతే ఆఫ్టర్నూన్ స్టార్ట్ అవుతే ఈవినింగ్ అంతా రెడీ అయ్యి కూర్చునేదాన్ని. మనకి కొంచెం మేకప్ పిచ్చి, రెడీ అవ్వడం పిచ్చి చాలా ఎక్కువ అనమాట. మేకప్ అంటే ఫౌండేషన్లు ఇవన్నీ వేయడం కాదు, నార్మల్గా రెడీ అవ్వడమే. కాకపోతే కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట నాకు. అందుకు బోల్డ్ టైం అయితే తీసుకునేదాన్ని అనమాట. అలా ఫ్రెండ్స్తో అయితే వెళ్ళేవాళ్ళము. చాలా బాగుండేవి ఆ డేస్. అందరికీ ఎప్పుడు చిన్నప్పుడు ఇవే బాగుంటాయి కదండి. మళ్ళీ రావవి. చూసారా ఇక్కడ స్వామిని ఊరేగించడం కోసం అని చెప్పేసి అక్కడ బజారు వైపుకి అయితే తీసుకెళ్తున్నారు. ఇంకా మేము కూడా అక్కడికే బాగా లేట్ అయిపోయింది. పిల్లలు ఆకలి అని అంటున్నారు. ఆ పాటికి ఇంకా ఆకలి తట్టుకోలేక అక్కడ స్నాక్స్ అనేది తీసుకున్నారు. ఆ పక్కనే అంగడి ఉంది కదా, వద్దన్నా సరే జ్యూసులు తాగారు. అక్కడ పారాట్లో ఐస్ క్రీములు తిన్నారు.
మేము కూడా ఇంక చేసేది ఏం లేక వదిలేసాము. ఇంకేం చేస్తాము, ఇంక ఇప్పుడు తోటలోకి వెళ్ళి రావడం ఎందుకులే. తర్వాత ఇక్కడ ఇంటికి అయితే వచ్చాము. ఇంటికి రాగానే నేను పూజ చేసినప్పుడు వీడియో అయితే అంటే ఆ క్లిప్ అనేది స్టార్టింగ్లో యాడ్ చేయడం మర్చిపోయానమాట. అందుకోసమే లాస్ట్లో అనేది పెట్టానమాట. ఆ రోజు పూజ అంటే మార్నింగే పూజ చేసేసాను. తర్వాత ఇది ఈవినింగ్ చేసేటప్పుడుది. మార్నింగే అంతా పూజ అనేది కంప్లీట్ చేసుకున్నాను. మరి ఈవినింగ్ కూడా మరి దీపం అనేది పెడుతూ ఉన్నాను అనమాట. చాలా కలగా ఉన్నది కదా రాముల వారి విగ్రహము. అది వచ్చేసి నేను చిలుకూరు బాలాజీ టెంపుల్లో తీసుకున్నాను అనమాట. ఇంతవరకు కలర్ ఇదవ్వడం కానీ ఏమీ లేదు. చాలా బాగుందన్నమాట ఆ విగ్రహము. కాకపోతే విగ్రహాలు పెట్టుకోకూడదు అని చెప్పేసి అంటూ ఉంటారనమాట. వాళ్ళని మనం భరించలేము, వాళ్ళకి పూజలు ఎక్కువ చేయాలి, పెట్టుకోకూడదు అని చెప్పేసి చాలామంది అన్నారు. కాకపోతే నాకు చాలా ఇష్టం ఈ విగ్రహము, సీతారాముల వారి విగ్రహము. అందుకోసమే ఎప్పుడు నా కాపురానికి వెళ్ళినా అంటే హైదరాబాద్కి కాపురానికి కొత్తగా వెళ్ళినప్పుడు నేను మా ఆయన కలిసి చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళాము. అప్పుడు ఆ విగ్రహం తీసుకున్నాం అనమాట. అప్పటి నుంచి మా ఇంట్లో ఒక గుర్తుగా మిగిలిపోయిందనమాట. ఆ విగ్రహం అంటే నాకు చాలా ఇష్టము. అందుకోసమే నేను ఎటెల్లా తీసుకెళ్తూ ఉంటాను. దాన్ని పెట్టొద్దు అది అని అంటుంటారు, కానీ నేనేం పట్టించుకోవట్లేదు, అలానే పెట్టుకుంటూ ఉంటాను ఆ విగ్రహాన్ని. ఇలాగా శ్రీరామనవమి రోజు నాకైతే బ్యాంగిల్స్ అయితే ఆర్డర్ పెట్టాను, ఆన్లైన్లో వచ్చాయన్నమాట. చాలా హ్యాపీ అనిపించింది. ఎప్పుడు దగ్గరగుంటికి రమ్మనేవాళ్ళు, కానీ ఈసారి ఏమో ఊరికే వచ్చి మరీ ఇచ్చారనమాట. అమ్మవారి బ్యాంగిల్స్ అనమాట, లక్ష్మీదేవి అమ్మవారి బ్యాంగిల్స్ అయితే మనం పెట్టిన కాస్ట్కి వర్త్ అని చెప్పచ్చు. చాలా బాగున్నాయి. చూసారా, మిడిల్లో పెద్ద బ్యాంగిల్ వచ్చి సైడ్ బ్యాంగిల్స్ అలా వచ్చున్నాయి అనమాట. ఇది మనము ఎలా అయినా అంటే మన మిడిల్లో పెద్ద బ్యాంగిల్ ఉంది కదా, అది సింగిల్ అయినా వేసుకోవచ్చు, లేదంటే మన బ్యాంగిల్స్ మనం వేరే బ్యాంగిల్స్తో కూడా మనం పేరప్ చేసుకొని వేసుకోవచ్చు. సూపర్గా ఉంటాయి అన్నమాట. క్వాలిటీ కూడా బాగానే ఉంది. మనం పెట్టిన ప్రైస్కి తగ్గట్టుగానే వచ్చాయన్నమాట. నాకు చాలా హ్యాపీ అనిపించింది పండుగ రోజు ఇలాగా బ్యాంగిల్స్ అనేది రావడం. ఇదే అండి ఆ రోజు వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.